హాయ్ హలో వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. కేంద్ర ప్రభుత్వంలో నేరుగా నియామకాలు చేసే విధానాన్ని నిలిపివేసి దీనిని పునః పరిశీలించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రతిపక్షాలు తమ తొలి విజయంగా చెప్పుకుంటున్నాయి. ఈ విధానం 2018 నుండి అమలులో ఉంది. ఈ విధానానికి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడగానే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని, బీసీ, ఎస్సీ, ఎస్టీ కోటాల రిజర్వేషన్లకు అవరోధం కలిగించేదిగా ఉందని విమర్శించారు. ఈ విధానం ద్వారా అడ్డదారిలో ఆర్ఎస్ఎస్ సానుభూతి పరులకు కీలక ఉద్యోగాలను ఇచ్చుకుంటున్నారని ఆరోపణలు కూడా వచ్చాయి. రాహుల్ను ఎల్జేపీ, జేడీయూలు కూడా సమర్థించగా, ఎల్జేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సైతం నియామకాల మీద తీవ్ర అభ్యంతరం చెప్పారు. ప్రతిపక్షాలు, ముఖ్యంగా భాగస్వామ్య పక్షాల నుంచి కూడా వస్తున్న వ్యతిరేకత కారణంగా ఈ విషయంలో కేంద్రం దిగిరాక తప్పలేదు. నేరుగా నియామకాలు అంటే లాటరల్ ఎంట్రీ ప్రక్రియలను నిలిపివేస్తూ మంగళవారం కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 4 రోజుల క్రితం ఉద్యోగ నియామకాల ప్రకటన ఇచ్చిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హుటాహుటీన దీనిని రద్దు చేసింది. అయితే నిజానికి నేరుగా నియామకాలు చేసే విధానాన్ని 2005లో కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టింది. అప్పుడు లేని అభ్యంతరం కాంగ్రెస్ కు ఇప్పుడు ఎందుకని అధికార పక్షం అంటోంది. అయినా స్థానబలిమి లేమి కారణంగా మోడీ సర్కార్ ప్రతిపక్షాల డిమాండ్లకు తల ఒగ్గక తప్పలేదు. మరిన్ని వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.